రిరిరి నిజమని రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. ఈటీవీ 7 సమర్పణ ఉజాలా టెక్నో బ్రైట్ పాడుతా తీయగా. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నారుల మధ్య ఇవాళ జరుగుతున్న మొట్టమొదటి క్వార్టర్ ఫైనల్స్ ఇది. ఈ క్వార్టర్ ఫైనల్స్ని యాక్చువల్గా 8 సంచికలుగా విభజించాం మనం. ఈ క్వార్టర్ ఫైనల్స్లో మొదటి భాగం, రెండవ వృత్తం వచ్చే వారం వస్తుందన్నమాట. ఇలాగా 4 క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత ఒక్కొక్క సిరీస్ అంటే ఇవాళ వచ్చే వారం జరిగే ఎపిసోడ్ తర్వాత ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. సో ఈ 8 ఎపిసోడ్లు అంటే 4 క్వార్టర్ ఫైనల్స్ అయ్యేటప్పటికి 4 వీళ్ళ నుంచి నిష్క్రమిస్తారన్నమాట, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు. ఆల్ ది బెస్ట్. ముందుగా శ్రీ కోడి రామకృష్ణ గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సార్ రండి. పాలకొల్లులో జననం, అక్కడే ఉన్నత విద్యాభ్యాసం, చదువుకునే రోజుల్లోనే సినీ రంగంలోకి అడుగుపెట్టాలని కోరిక, 1974లో దర్శకరత్న దాసరి గారి దగ్గర సహాయకుడిగా చేరిక, గురువుగారి లాగానే ప్రతాప్ ఆర్ట్స్ అధినేత రాఘవ్ గారి ప్రోత్సాహంతో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో దర్శకుడిగా రంగప్రవేశం. ఆ చిత్రం నుండి నిన్న మొన్నటి అరుంధతి వరకు తెలుగు తమిళ భాషల్లో 125కు పైగా చిత్రాలకు దర్శకత్వం. గురువును మించిన శిష్యుగానే కాదు, 10 మంది శిష్యుల్ని దర్శకులు చేసిన గురువుగా కూడా ప్రశంసలు. 25 మందికి పైగా నటీనటులను పరిచయం చేసిన ఘనత, అదేవిధంగా అద్భుతమైన నటనను తెర మీద ప్రదర్శించిన ఒక మంచి నటుడిగా రికగ్నిషన్. అదే ఈనాటి మన ముఖ్య అతిథి ఘన సినీ చరిత. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ దర్శక దిగ్దంతి శ్రీ కోడి రామకృష్ణ గారిని సాదరంగా వారి ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ పెళ్ళి అన్న సినిమా నుంచి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత దర్శకత్వం, సిరివెన్నెల రచన, నేను పాడిన పాట. దాదాపు 15-16 సంవత్సరాలు అయిందేమో సినిమా వచ్చి. కానీ ఈరోజు కూడా మాధుర్యంగా, చెవికి ఇంపుగా, పచ్చిగా మన మనసుల్లో నిలిచిపోయిన పాట. ఆ పాటలో ఒక భాగాన్ని పాడడానికి ప్రయత్నిస్తాను మీ అందరి ఆశీస్సులతో. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెల్లే ఎండల్లే మండితే అల్లాడిపోదరే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఓ చిగురు పదవి పైన చిరునవ్వై చేరాలనుకున్న చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్న ఉన్న మాట చెప్పలేని గుండెలు విన్న పాలు వినబడలేదా. హారతిచ్చి స్వాగతించు కళ్ళలు ప్రేమ కాంతి కనబడలేదా. మరి అంత దూరమా కలలు కన్న
కనుల తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా ఓ ఇవాల్టి ఈ సంచిక వీళ్ళు ఎంపిక చేసుకొని పాడేటటువంటి పాటలన్నీ కూడా ఇతిహాసం పురాణాలకు సంబంధించిన సినిమాలలోని పాటల్ని ఎంపిక చేసుకొని పాడబోతున్నారు చిరంజీవులందరూ కూడా. ముందుగా మొదటి అభ్యర్థిని ఆహ్వానిద్దాం మన కరతాళ ధ్వనులతోటి. అంజని నిఖిల ఎంపిక చేసుకున్న పాట నర్తనశాల సినిమా నుంచి. సముద్రాల సీనియర్ రచన, సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీతం, జానకమ్మ గానం. నరవర ఓ కురువర. చాలా నైస్ ఎక్స్ట్రాడినరీ సాంగ్. ఎందుకంటే ఇందులో ఎక్స్ప్రెషన్, శృంగార ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఆ ఉలూచి గురించి చెప్పినప్పుడు, సుభద్ర గురించి చెప్పినప్పుడు డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీగా క్లోజ్ కట్ చేశారు అర్జునుడిది. సిగ్గుపడతాడు అర్జునుడు. ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసే సాంగ్ ఎక్స్ట్రాడినరీగా పాడారు. డైరెక్టర్స్ ఎంత జాగ్రత్తగా చూసి గుర్తుపెట్టుకుంటారు షార్ట్ డివిజన్ కూడా అనడానికి ఇప్పుడు ఆయన చెప్పింది. అమ్మా, నువ్వు పాడిన దాంట్లో ఏ విధమైనటువంటి ప్రాబ్లము లేదు. శృతి పక్వంగా పాడావు, తాళంతో పాడావు, కానీ పైన రిషభం దాటి పైన స్థాయి ఎక్కువ లేదు. ఎందుకు తక్కువ శృతి పెట్టుకున్నావు నాకు అర్థం కావట్లేదు. ఒక్క శృతి కనుక ఎక్కువ పెట్టుకొని పాడుంటే పలుకు ఇంకా బాగుండేది అనిపిస్తుంది నాకు. ఈ పాట 6లో పాడు బాగుంటుంది. బట్ నువ్వు పాడిన దాంట్లో ఏ విధమైనటువంటి నాకు తప్పు కనిపించలేదు. చక్కగా పాడావు, ఉచ్చారణ బాగుంది, అక్షరాలని స్పష్టంగా అన్నావు. చివరికి వచ్చేసరికి కొంచెం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు. అప్పుడు మాత్రం నన్ను చూస్తున్నావు, నేనేం చేయను గురువు గారు అన్నట్టుగా.
నేనేం చేయలేను, అది నీ చేతుల్లో పనే. మా సంగీత కులానికి సంబంధించినంత వరకు జడ్సన్ అనే తబలిస్టు మొట్టమొదటిసారి సినిమా రంగప్రవేశం చేసింది ఈ సినిమాతో. శాన్ సెబాస్టియన్ ఫెస్టివల్లో రంగరావు గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో. సింహబల, ఏమి నీ సౌందర్య శోభ! సైరంధ్రి సమాగమ సంతోషాతి చేయమన నీ వదనలావణ్యము 1000 మడుగు అధిగమించినది. ఈ సొగసు చూచి మాలిని మనసు రంజిల్లకుంటున్నా, నా సందిట రాలకుంటున్నా. ఇప్పుడు రెండవ గాయనమణ్ణి ఆహ్వానిద్దామా మనసారా. మేఘన ఎంపిక చేసుకున్న పాట వీరాభిమన్యు సినిమా నుంచి ఆరుద్ర గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, మూల గాయకులు ఘంటసాల గారు, సుశీలమ్మ. అదిగో నవలోకం, మాకు నవలోకం మీరే. అదిగో నవలోకం వెలసే మన కోసం, అదిగో నవలోకం వెలసే మన కోసం. నీలి నీలి మేఘాల లీనమై ప్రియా నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై, నీలి నీలి మేఘాల లీనమై ప్రియా నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై, దూర దూర తీరాలకు సాగుదా సాగి దూరవలపు సీమలో ఆగుదా, దూర దూర తీరాలకు సాగుదా సాగి దూరవలపు సీమలో ఆగుదా. ఎచట సుఖముందో ఎచట సుధ గలదో అచటే మనముందామా. అదిగో నవలోకం వెలసే మన కోసం, అదిగో నవలోకం వెలసే మన కోసం. ఈ చిన్నపిల్లలు పాడడం చూస్తే నాకు చాలా థ్రిల్గా ఉంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పాడడం ఇష్టం, కానీ ప్రజలు సుఖంగా ఉండడం కోసమని ఆ ప్రయత్నం నేను మానేశాను. ఎందుకంటే రావు గోపాలరావు గారికి ఎప్పటికైనా సరే పాడాలి అని ఆయనకి లైఫ్ యాంబిషన్, కానీ ఆయన పాడలేడు. ఆయన వాయిస్ మీకు తెలుసు కదా, అందుకనే ఆయన ఒక మ్యూజిక్ తెలిసిన ఆవిడ్ని మ్యారేజ్ చేసుకున్నారు. రోజు ఆవిడ చేత పాడించుకుని తను పాడుతున్నట్టు ఫీల్ అయ్యేవారు. అది మ్యూజిక్ ఉండే గొప్ప విషయం. మ్యూజిక్ అందరూ వినగలరు, మ్యూజిక్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని వినగలరు. మ్యూజిక్ని ఎవరైనా చూడగలరా? మ్యూజిక్ ఎలా ఉంటుంది అని ఎవరైనా అనుకుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిలా ఉంటుందని మనం చెప్పచ్చు. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే. నీలి నీలి మేఘాల లీనమై. ఆ నోట్ రాగానే ఎందుకు సార్ దుఃఖంగా ఉన్నట్టుందండి అంటారు. చిన్న మెలంకలి లేకపోతే రొమాన్స్ లేదు. ఆ రొమాన్స్లో కూడా చిన్న మెలంకలి, చిన్న పెయిన్ ఉంటేనే మజా ఉంటుంది. ఎంత చక్కటి ఆర్కెస్ట్రేషను, ఆబ్లిగేటోస్ అన్నీ నాకు ఈ రోజుకు గుర్తుకున్నాయి. అదిగో నవలోకం ఈ వయలిన్ సెక్షన్స్ అన్నీ, వైబ్రోఫోన్స్, తర్వాత ఆ పిచ్కాటోను చాలా అద్భుతంగా వాడారు ఇందులో. సెకండ్ బ్యాక్గ్రౌండ్లో పిచ్కాటో అంటే వయలిన్స్ మీద కమాన్ లేకుండా కేవలం చేతులతోనే అంటారనమాట. ఆ మ్యూజిక్ ఇస్తారు, ఆ పిచ్కోటం అనేది మీకు వినపడుతుంది. సెకండ్ మ్యూజిక్ ఒకసారి వాయించండి. 1 2 3 4.
ఇవన్నీ వయలిన్స్ బేస్ సెక్షన్. అవన్నీ పిచ్చుకోవటం వయలిన్స్ మీద వచ్చినవేనమాట. నో సింథసైజర్స్, నో ఎలక్ట్రానిక్స్ ఏం లేవు ఆ రోజున. మహా ఉంటే అకార్డియన్ మాత్రం ఉన్నది. ఈవెన్ కోంబో ఆర్గన్ కూడా లేదు. అన్ని వయలిన్స్, ఫ్లూట్స్, సెల్లో, డబుల్ బేస్ ప్లస్ వయలిన్లో పిచ్చుకోవటం అనమాట. వినడానికి ఎంత ఇంపుగా ఉందో. అది పాటకు సంబంధించింది. శృతి, లయ ఇవన్నీ బాగున్నాయి. కొంచెం నవ్వుతూ ఎంజాయ్ చేసి పాడితే ఇంకా బాగుంటుంది. ఓకే సార్. మూడవ అమ్మాయిని ఆహ్వానిద్దామా? సాహితీ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా ఆరుద్ర గారి రచన, సంగీతం రాజేశ్వరరావు గారు, మూల గాయకులు జానకి బాలమురళి గారు. భక్త ప్రహ్లాద్ సినిమా నుంచి సిరిసిరి లాలి చిన్నారి లాలి. సిరి సిరి లాలి సిరి సిరి లాలి చిన్నారి లాలి నోముల పంటకు నూరేళ్ల లాలి ఊగుమా ఊయలా సిరి సిరి లాలి చిన్నారి లాలి నోముల పంటకు నూరేళ్ల లాలి ఊగుమా ఊయలా. పాలకడలిలో జాబిలి రీతి పాలకడలిలో జాబిలి రీతి బరలు మురతనాల గారాల బాల ముత్తుల మూట మురిపాల తోట ముసి ముసి నవ్వుల ముత్యాల తోట ఊగుమా ఊయలా సిరి సిరి లాలి చిన్నారి లాలి నోముల పంటకు నూరేళ్ల లాలి ఊగుమా ఊయలా ఊయలా. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే హిరణ్యకశిపుడు పుట్టిన బిడ్డ గురించి పాటలు. ఆ పాటని ఎంత గొప్ప సాహిత్యం రాశారు రైటర్స్. అట్ ది సేమ్ టైం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు నారదుడు ఇందులో. అందరూ కూడా రాబోయే ఒక మంచి మంచి యుగం గురించి పాడిన పాటలో ఉంటుంది ఇది. ఆ పాట సెలెక్ట్ చేసుకుని నువ్వు పాడడం అనేది గొప్ప సంస్కారం. బాగా పాడావు, గుడ్. థ్యాంక్ యూ సార్. అక్కడక్కడ మొహం చిట్లించావు. నువ్వు చేసిన తప్పులు నీకేమిటో తెలుసా? చెప్పు, ఏం చేసావు తప్పు చెప్పు. కొన్ని చోట్ల శృతి ఎలా ఎలా అలా ఇలా అయింది. ఎందుకలా, ఎందుకైంది అలా అంటే కాన్సన్ట్రేషన్ పోయినప్పుడు జరుగుతాయి ఇవన్నీ కూడా. దాని మీద మనకు మనసు ధ్యానంలో లేనప్పుడు జరుగుతాయి. పాలకడలిలో జాబిలి రీతి పాడు ఒకసారి. పాలకడలిలో జాబిలి రీతి జాబిలి జాబిలి చేరింది కదా ఇప్పుడు. అది దాన్ని చాలా ముద్దు ముద్దుగా జాబిలి అంటే చేరదు. జాబిలి రీతి. తర్వాత ముసి ముసి నవ్వుల ముత్యాల తోట పాడు ఒకసారి. అది ముసి ముసి ఫస్ట్ నోటే కదా. ముసి ముసి నవ్వుల ముత్యాల తోట ముసు ముసు నవ్వుల ముత్యాల తోట. ఓపెన్గా పాడితే ఆటోమేటిక్గా ఇది సాఫ్ట్గా పాడవలసిన పాట కాదు. అలా పాడేటటువంటి పాటలు అలాగే పాడాలి. ఇది హాయిగా ఓపెన్గా పాడాల్సిన పాట. సరేనా? నీ తప్పులు తెలిసాయి కదా, అది చాలా ముఖ్యం. నువ్వు కరెక్ట్ చేసుకోగలవు. వెళ్ళిరా తల్లి. థ్యాంక్ యూ. శుభం. మీకు దొరికిన కవి ఎప్పుడు నారాయణ రెడ్డి గారు ఆచార్య. అద్భుతమైన పాటలు రాశారు, అద్భుతమైన పాటలు రాశారు. అండ్ ఎట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారు, రాజశ్రీ గారు, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు దొరికారు.
అప్పుడు ఆయనకి రాఘవ్ గారికి పర్మనెంట్ అండి నారాయణ రెడ్డి గారు. ఆయన ఒక మాట చెప్పారు, ఎప్పుడు తాతమ్మళ్ళు అన్ని పాటలు ఆయన రాశారు. రాసి ఒక పాట మాత్రం రావట్లే ఆయనకి. అదేంటంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనుబంధం గురించి రాలేకపోతే ఆత్రేయ గారిని పిలుద్దాం అన్నట్టు రాఘవ్ గారు. ఆయన కోపం కదా, కోపం వచ్చేసింది నారాయణ, ఇదేనా అనుబంధం ఆత్మీయత అంటే ఇదేనా రాఘవా అన్నారు. అదే పల్లవి సార్ రాయండి అన్నారు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, ఇంత నాటకం. అదే అనుబంధం ఆత్మీయత అంతా ఒక అందుకని రచయితకి ఆ కమిట్మెంట్ ఉంటుంది చాలా. దోస్ ఫర్ ది డేస్. తర్వాత గాయకుడిని ఒకసారి మీ అభినందనాపూర్వక హర్షధ్వానాలతో ఆహ్వానించండి. వినయ్ శ్రీధర్ ఎంపిక చేసుకున్న పాట రచన ఇప్పుడే అనుకున్న ఆచార్యులు నారాయణ రెడ్డి గారు. జ్ఞానపీఠ పురస్కారం 2 సార్లే వచ్చింది ఆంధ్రదేశానికి, మనకు 2 సార్లు. పక్కనున్న కర్ణాటకకు 7 సార్లు దొరికాయి, మనకు 2 సార్లే. ఒకటి విశ్వనాథ సత్యనారాయణ గారు, రెండోది నారాయణ రెడ్డి గారు. ఆ మహానుభావుడు రాసిన పాట, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం సుశీలమ్మతో కలిసి అర్భకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. దానవీర శూరకర్ణ సినిమా నుంచి చిత్రం భళారే విచిత్రం, భళారే విచిత్రం. బెస్ట్ ఆఫ్ లక్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చిత్రం ఆయ్ భళారే విచిత్రం, చిత్రం అయ్యా రే విచిత్రం, ఈ రాసనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం, పిలువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం, చిత్రం అయ్యా రే విచిత్రం, చిత్రం ఆయ్ భళారే విచిత్రం. బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమ ఘుమలు, బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమ ఘుమలు, ఇన్నాళ్ళుగా మయూరే మేమెరుగకపోవుటే చిత్రం ఆయ్ భళారే విచిత్రం. వల పెరుగని వాడనని, వల పెరుగని వాడనని పలికిన ఈ రసికమణి, తొలిసారి ఇన్ని కళలు కురిపించుట అవ్వా నమ్మలేని చిత్రం, అయ్యా రే విచిత్రం, భళారే విచిత్రం, అయ్యా రే విచిత్రం, అయ్యా రే విచిత్రం, అయ్యా రే విచిత్రం. నిజంగా ఇది చాలా గ్రేట్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే ఇది మ్యూజిక్ సైడు, లిరిక్స్ సైడు, ఆర్టిస్ట్ సైడు, ప్లేబ్యాక్ సింగర్ సైడు గొప్ప ఎక్స్పెరిమెంట్. యాక్టింగ్ వైజ్గా వస్తే ఇది దుర్యోధనుడికి డ్యూయట్. ఇందులో యాక్టింగ్ కూడా ఉంటుంది, పాటే కాదు, ఎక్స్ప్రెషన్. రామారావు గారు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన చూస్తుంటే వెనకాల నాకు బాలు గారు కూడా కనబడేవారు. ఆయన పాడే పాట, ఎక్స్ప్రెషను, ఆ మీసం తిప్పినప్పుడు ఆ స్టైలు, ఈ పాట నిజంగా రామారావు గారు కేవలం ప్రేక్షకుల కోసం పెట్టిన పాట ఇది ఆ సినిమాలో. చిత్రం ఆయ్ భళారే విచిత్రం, చిత్రం అయ్యా రే విచిత్రం, నీ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం, పిలువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం, చిత్రం అయ్యా రే విచిత్రం. చిత్రం ఆయ్ భళారే విచిత్రం. ఆ రోజు అందరూ కూడా కళ్ళు మూసుకుంటే రామారావు కనబడేవారు, రామారావుని చూస్తే బాలు గారు కనబడేవారు. అంత గొప్ప కాంబినేషన్. దుర్యోధనుడికి భానుమతికి మధ్య ఏమిటి రాస్తాడు కవి?
మిగతా లాగానే అర్జునుడికి సుభద్ర లాగానే రాయాలి, లేకపోతే కృష్ణుడు రుక్మిణి లాగానే ఏదైనా సరే వాళ్ళిద్దరి గురించినటువంటి ఒక ప్రేమ ప్రాతిపదికగా ఉండే ఒక పాట రాయాలి. కానీ అక్కడే గొప్ప కవి నారాయణ రెడ్డి గారు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్, ఇది రాసిన తర్వాత ట్యూన్ చేయబడిన పాట. నీ వయసు వాడిని దీంట్లో రామారావు గారి పాత్రకు పాడినట్టు పాడమని అడగడం కూడా సమంజసం కాదు. కానీ ఒక చిన్న ప్రయత్నం అక్కడన్నా కనబడుతుందేమో అని చూశాను. నువ్వు నీట్గా పాటను ట్యూన్ పాడేవు తప్ప ఒక చిన్న ఇన్వాల్వ్మెంట్, ఏమన్నా చిన్న మిమిక్రీ అన్నా చేస్తావేమో. రామారావు గారికి పాడిన పాట కదా ఇది. నువ్వు విని నేర్చుకున్నావా, చూసి నేర్చుకున్నావా? విని నేర్చుకున్నా. వీడియో చూడలేదు కదా? చూసా. ఎట్లా ఉంటారు రామారావు గారు? అసలే అందగాడు, ఈ పాత్రలో మహా అందంగా ఉంటాడు. నేను పాడుతున్నప్పుడు అసలు నన్ను మర్చిపోయాను. నేను ఆయనే పాడుతున్నట్టు ఉంటుంది సినిమాలో. బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు, ఆలాప్ కూడా మామూలుగా అనకూడదు. ఇదే ఆలాప్. ఆయన ఊహించుకుంటే మనకు వచ్చేస్తుంది. ఆయన ఏం చేస్తాడో తెలుసు. ఇన్నాళ్ళుగా మాయురే మాయురే మేమెరుగకపోవుటే చిత్రం, ఆయ్ కూడా అనాలి, ఆయ్ భళారే. తర్వాత చరణంలో ఇంకా గందరగోళంగా ఉంటుంది అది. రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో, రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సదమదమౌ మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం, భళారే విచిత్రం. కొంచెం ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అన్న, అంతకంటే ఏం లేదు. బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. లెట్ us invite the next contestant, ladies and gentlemen, please. కృష్ణతులాభారం సినిమా నుంచి రచన స్థానం నరసింహారావు గారు, సంగీతం పెండ్యాల వారు, సుశీలమ్మ పాడిన పాట మీరజాలగలడా నా యానతి. మీరజాలగలడా మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి.
సూపర్. ఎందుకంటే పెట్టు కొంచెం కోత ఘనం అనేది నీలో కనబడుతుంది. ఈ పాట సామాన్యమైన పాట కాదు. స్థానం గారు స్టేజ్ మీద ఆడదానికంటే అందంగా ఉండేవారు. ఆడదంటే ఆయనే, ఆడది ఆయన తర్వాత అని ప్రూవ్ చేసుకున్న మహానటుడు ఆయన. సీతారామ కళ్యాణంలో అక్కడి నుంచి సీతారాముల కళ్యాణం చూదమరాని పాట ఎంత పాపులర్ అయిందో, తులాభారం నాటకంతో ఈ పాట కూడా ఈక్వల్లీ అంత పాపులర్. ఈ పాట ఏ ఆడదైనా పాడితే అందులో ప్రౌడు, భర్త నావాడే అనే ఒక గర్వం కనబడుతూనే ఉంటుంది. తులాభారం సినిమాలో ఎన్నిసార్లు తీసినా ఈ పాట లేకపోతే సినిమా బోసు కొడుతుంది. అంత గొప్ప సాంగ్ ఈ పాప సెలెక్ట్ చేసుకోవడం చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఈరోజు చూడండి, మా ఆయన 6 గంటలకల్లా వచ్చేస్తారు ఆఫీస్ నుంచి, చూడండి అని పక్కింటి ఆవిడతోటి సినిమాకి వెళ్ళి ప్రోగ్రాం గురించి చెప్పినప్పుడే ఆడది ఎంత గర్వంగా ఉంటుంది కదా. శ్రీకృష్ణుడు లాంటి భర్తని ఒక వ్రతంతో నేను ఓన్ చేసుకుంటున్నాను అనే గర్వంతో ఒక క్వీన్ పాడిన పాట కాబట్టి ఇది అందరి హార్ట్ని టచ్ చేస్తుంది చాలా. మామూలుగా అయితే ఏంటమ్మా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు అంటాను. నీ వయసుకి నీకున్న బుల్లి ఊపిరితిత్తులకి ఈ పాటను ఇది పాడడమే గొప్ప విశేషం. రసాస్వాదనమున మాత్రం దయచేసి రసస్వాదనమున అనకుండా రసాస్వాదనమున అని ఒక్క పదంగా అనడానికి ప్రయత్నించు పాడుతున్నప్పుడు. ఇప్పుడు 6వ గాయనీమణిని ఆహ్వానిద్దామా మన హర్షధ్వానాలతోటి. మహతి ఎంపిక చేసుకున్న పాట లవకుశ సినిమా నుంచి రామకథను వినరయ్య, రచన సముద్రాల సీనియర్, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం సుశీలమ్మ లీలమ్మ. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీతా, రామకథను వినరయ్యా. అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు 3, కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కుమారులు 4. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీతా, రామకథను వినరయ్యా. హరుని విల్లు రఘునాథుడు చేగొని ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది, కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీతా, రామకథను వినరయ్యా. బాగుందమ్మా. గుడ్ సాంగ్ సెలెక్షన్, నైస్. లవకుశ సినిమా మనం అందరం గర్వపడే సినిమా. నిజానికి వరల్డ్ సినీ మ్యూజియంలో పెట్టాల్సిన సినిమా ఇది.
దాన్ని 5 సంవత్సరాల పైన తీశారు ఆ సినిమా. లవకుశులు బయట చిన్నోళ్ళుగా ఉంటారు, లోపలికి వెళ్ళి పెద్దోళ్ళు అయిపోతారు, మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి ఇంకా చిన్నోళ్ళు అయిపోతుంటారు. అయినా సరే జనం దాన్ని ఏమీ పట్టించుకోలేదు. అందులో ఏ పాత్ర కూడా ఆర్టిస్ట్లా ఉండదు. రాముడు రాముడిలాగా, సీత సీతలాగా ఉండే గొప్ప క్రియేషన్ ఆ సినిమా. ఎస్పెషల్లీ ఈ సాంగు గొప్పది. అన్నదమ్ములంటే ఎలా ఉండాలి, భార్యాభర్తలంటే ఎలా ఉండాలి, రాజు అంటే ఎలా ఉండాలని గొప్ప సాహిత్యం ఉన్న పాట ఇది. ఈ సినిమాలో పద్యం కూడా సూపర్ హిట్, అంత గొప్ప మ్యూజికల్ హిట్ ఇది. ఇందులో నాకు బాగా గుర్తున్న బాలుగారు గొప్ప ఎక్స్ప్రెషన్ ఉంటుందండి ఇందులో. అంటే ఇప్పటికీ రాముడు అడవికి వెళ్ళి వచ్చేయడం కూడా జరుగుతుంది వీళ్ళు పాట పాడేటప్పటికి, రామాయణం రాసేటప్పుడు. అప్పుడు కుశుడు బాగానే పాడతాడు, లవుడు కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్. కౌశల్య సుమిత్ర కైకేయి అని ఎటకారంగా పాడతాడు, అడవికి పంపించింది ఆవిడే కదా అని. అంత గొప్ప ట్రీట్మెంట్ పిక్చరు. నిజంగా మనం అందరం ప్రయత్నిస్తే వరల్డ్ మ్యూజియంలో ఉండాల్సిన సినిమా, వరల్డ్ అంతా తెలుసుకోవాల్సిన సినిమా. ఇప్పుడు మనం ఇంగ్లీష్ పిక్చర్లు చూసి గొప్పగా ఉన్నాయని ఎన్ని చెప్పుకుంటున్నాం, టైటానిక్ అని టైటిల్ పెట్టుకుంటున్నాం. బట్ ఇది లవకుశ అని టైటిల్ పెట్టుకునే సినిమా ఫార్లో అలాంటి పాటని ఈ పాప సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ సాంగ్. ఈ సినిమా గురించి, సాక్షి గురించి నేనేం చెప్పాల్సినవన్నీ ఆయన చెప్పేశారు. చాలా గొప్ప ట్రీట్మెంట్కు ఆ సినిమా ముఖ్యం. పుల్లయ్య గారికి నిజంగా అందరం రుణపడి ఉంటాం. హరుని విల్లు రఘునాథుడు చేగుని ఎక్కిడ ఫెళఫెళ విరిగినది అని రాశారు పెద్ద ఆయన. ఎక్కిడ అంటే ఏమిటి? ఎక్కువ పెట్టడం. వెరీ గుడ్, వెరీ గుడ్. శుభం. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. బాలుగారు ఈ సినిమా గురించి వచ్చినప్పుడు నాకు ఒక జోక్ సిఎస్ రావు గారు చెప్పేవారు. కంప్లీట్ చేశారు చేశారు. నాన్నగారు పుల్లయ్య గారికి జ్వరం వచ్చిందండి ఒకరోజు. వస్తే శ్రీరాఘవం రఘుకులాన్ని రత్మది సీన్ తీయడానికి టైం రామారావు డేట్ ఉంది, బోడిబాబు నువ్వు తీయి అని చెప్పారట. సిఎస్ రావు గారే చెప్పారు. ఫస్ట్ ఛాన్స్ వచ్చింది అనేటప్పటికీ లెన్స్లు అన్నీ కూడా ఆలోచించి రష్ చూపించారు. చూపిస్తే ఆయన చూసి బాగుందిరా బోడిబాబు, బాగా తీసావు, కానీ నేను రాముడిని తీయమంటే నువ్వు రావణాసుడిని తీసావు అన్నాడు. ఎందుకంటే రామారావు గారు నడిచి వస్తుంటే గొప్ప అందంగా ఉంటాడు కదరా, నువ్వు అలా పెట్టి చూస్తే ఆయనే యాక్ట్ చేస్తారు కదా, నువ్వు ఈ లెన్స్ ఆ లెన్స్ ఈ లెన్స్ వేసి ఎందుకు డిస్టర్బ్ చేస్తావు, జనం ఇలా చూస్తారు, అలా చూపించి రామారావు అని చెప్పారంట. అప్పటి నుంచి నేను మనుషులను డిస్టర్బ్ చేయకూడదని నేర్చుకున్నానని శేషరావు గారు చెప్పారు. మహతి తర్వాత పడబోయే అబ్బాయిని ఆహ్వానిద్దామా ఒకసారి? ఓహో, కాస్త రొమాంటిక్ సాంగ్ ఎంపిక చేసుకున్నారా మీరు? శ్రీకృష్ణ పాండవ్యం సినిమా నుంచి సముద్రాల వారి రచన, సంగీతం టీవీ రాజు గారు, గానం ఘంటసాల మాస్టర్, సుశీలమ్మ. ప్రియురాల సిగ్గేలనే అంటున్నాడు ఈ సరస్వతుల రాఘవేంద్ర. ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాని చేరి, ప్రియురాల సిగ్గేలనే. నాలోన ఊహించిన, నాలోన ఊహించిన కలలీనాడు ఫలించే స్వామి, నాలోన ఊహించిన. ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు, ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు, మనసు తీరా పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే, ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాని చేరి, ప్రియురాల సిగ్గేలనే. గుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్.
మీ అందరికీ చెప్పేది ఏంటంటే మ్యూజిక్ గురించి కానీ శృతి గురించి కానీ తాళం గురించి కానీ నాకు పెద్దగా తెలియదు. కానీ పాట అనేది ఎంత కష్టమో మాత్రం నాకు తెలుసు. పక్కనే మా బాలుగారు ఉన్నారు కాబట్టి ధైర్యం, అంతకనే లేదు. ఈ పాట చాలా కష్టంగా కంపోజ్ చేయబడింది అనేది పాటలోనే తెలుస్తుంది. ఈ షూటింగ్ ఇంకా టెన్షన్ అయిన షూటింగ్. ఎందుకంటే కేఆర్ విజయ్ గారు 20 సినిమాలు ఒకే నెలలో చేసి ఉండే సీజన్ అది. రామారావుకి ఆవిడ రిక్వెస్ట్ చేస్తే సరే మీకోసం మేము నైట్ చేస్తామని చెప్పారు. ఆవిడ నైట్ ఫ్లైట్లో వచ్చి మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళేది. ఆవిడ వెళితే నాకు నిద్ర వస్తుంది. ఆయనే డైరెక్టర్ రామారావు దీనికి. నాకు నిద్ర వస్తుంది అన్నయ్య గారు నేను మాట్లాడితే ఏం పర్లేదు, మేము పెద్ద పెద్ద షాట్లు తీస్తాం, మీరు మా హృదయం మీద పడుకుంటారు మా లవరు, అందుకని అలాగే పడుకోండి అని ఆయన. అందులో చూడండి 6 షాట్లు పెద్ద షాట్లు ఉంటే ఆవిడకి పడుకునే ఉంటుంది. ప్రియురు అలా సిగ్గేయాలంటే ఆవిడ పడుకుని ఉండేదంటే అలాగే. చాలా బాగా పాడాడు బాబు. ఇట్స్ నైస్. ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది ఇందులో, చాలా బాగుంది. ఇట్స్ గుడ్. నీట్, వెరీ వెరీ నీట్ రెండిషన్. పాటని క్లీన్గా చేసావు, అంతకంటే నేను చెప్పాల్సింది ఏం లేదు. తర్వాత అమ్మాయిని అలాగే ఆ చేతులతో అట్లాగే ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు కల్లేపల్లి లక్ష్మీ మేఘన. ఇప్పుడు నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు చెప్పాలా, మా పక్కన తమ్ముడు చాలా ఆనందపడతాడు. చెప్పు, ఏ ఊరు నుంచి వచ్చావు? నేను పాలకొల్ నుంచి వచ్చాను. ఏ బాబు, పాలకొల్లు అండి. లక్ష్మీ మేఘన ఎంపిక చేసుకున్న పాట. తను కూడా కృష్ణపాండవి సినిమా నుంచే. చాంగురే బంగారు రాజా, సంగీతం టీవీ రాజు గారు, రచన నారాయణ రెడ్డి గారు, మూలగాయకి జిక్కి గారు. छंगरे छंग छंगरे छंगरे बंगारू राजा, छंग छंगरे बंगारू राजा, मचारे मगरेड़ा मत्तैना वगकाड़ा, अय्यारे अय्यारे नीके मनसी आदनी उंदिरा, छंगरे छंगरे बंगारू राजा, छंग छंगरे बंगारू राजा. ముచ్చటైన మొలక మీసముంది, బడా అచ్చమైన సింగపు నడుముంది. ముచ్చటైన మొలక మీసముంది, బడా అచ్చమైన సింగపు నడుముంది. జిగి బిగి మేనుంది, సొగసులలుకు మోముంది, నేటి దొరవు అమ్మక చెల్లా, నీ సాటి ఎవ్వరుండుట కల్లా. చంగరే చంగరే బంగారు రాజా, చంగ్ చంగరే బంగారు రాజా. ఓహో ఓహో ఈ పాట నేనే పాడినట్టుంది మా పాలకొల్లు అమ్మాయి కావడంతో. ఇది నిజంగా ఇందులో సాహిత్యం గొప్పది. ఎందుకంటే హిడింబి భీముడి గురించి పాడడం, రాక్షసు నోటు కూడా ఉంటుంది, ఎక్స్ప్రెషన్లోనూ ఉంటుంది, లిరిక్లోనూ కూడా ఉంటుంది. ఎంత చక్కగా ఎక్స్ప్రెషన్లు అన్నీ కూడా అమ్మాయి చాలా గొప్పగా చెప్పింది. థ్యాంక్ యూ. ఇది నిజంగా సాహిత్యం గొప్పది. ఎందుకంటే హిడింబి భీముడి గురించి పాడడం, రాక్షసు నోటు కూడా ఉంటుంది, ఎక్స్ప్రెషన్లోనూ ఉంటుంది, లిరిక్లోనూ కూడా ఉంటుంది. ఎంత చక్కగా ఎక్స్ప్రెషన్లు అన్నీ కూడా అమ్మాయి చాలా గొప్పగా చెప్పింది. థ్యాంక్ యూ.
ఏం చెప్పేది నీకు? శృతిని జీర్ణం చేసేసుకున్నావు నీకు. అంత శృతిబద్ధంగా పాడడం, ఆ యొక్కో ఎఫెక్ట్ కూడా, అండ్ ఎక్కడ ఊపిరి తీసుకోవాలో దానికోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం అన్నీ నేను గమనిస్తున్నాను. వెరీ ప్రొఫెషనల్ అటెంప్ట్. చాలా బాగా పాడుతున్నావు. గాడ్ బ్లెస్ యూ. అంతే, నేనేం చెప్పను నీకు. శుభం. తర్వాత అమ్మాయిని ఆహ్వానిద్దామండి. దివ్యమాలిక ఎంపిక చేసుకున్న పాట పాండవ వనవాస సినిమా నుంచి హిమగిరి సొగసులు. రచన సముద్రాలు సీనియర్, సంగీతం ఘంటసాల మాస్టర్, గానం ఘంటసాల గారు, సుశీలమ్మ. బెస్ట్ ఆఫ్ లక్. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు. అబ్బవే పాడు. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు. చిగురించునేమో ఏవో ఊహలు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు. యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞసీమ, యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞసీమ, సురవరులు సరాగాల చెలుల, సురవరులు సరాగాల చెలుల, కలసి సొలసి అనురాగ సీమ, హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు. సూపర్ సూపర్. ఎందుకంటే ఇది చాలా కష్టమైన పాట. ఎందుకు ఇవాళ నాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఉన్న పాటలన్నీ ఈరోజు పిల్లలు పాడుతున్నారండి. నేను ఎప్పుడు నైట్స్ ఇలాంటి పాటలే, ఈ పాటలే వింటా. పాప చాలా బాగా పాడింది. ఇది మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయని తెలుసు, కానీ అది ఎంత అందంగా ఉన్నాయో మనకు తెలీదు. ఈ లిరిక్, ఈ పాట కళ్ళు మూసుకొని వింటే హిమాలయ పర్వతం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. ఆ పాప పాడినందుకు ఈరోజు మనం అందరం కూడా ఎప్రిషియేట్ చేయాలి. ముందు పాటలు ఫస్ట్ వాళ్ళు ఎలా పాడారనే దానికంటే ఇంత గొప్ప పాటని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నందుకు ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది కష్టం అమ్మ నిజంగా, ఎందుకంటే ఇద్దరు కలిసి పాడాలి. ఎక్కువ లెంగ్తీ ఫ్రేసెస్ అన్నమాట.
అది యోగులైన మహాభోగులైన మనసు పడే మనోజ్ఞ సీమ ఇది అక్కడేమో ఆయన పాడతారు, ఇంతవరకు ఈవిడ పాడుతుంది. నువ్వు రెండు కలిసి పాడాలి అంటే పాపం ఊపిరి తీసుకోవడం చిన్నపిల్లలకి కష్టం కదా, అది నేను అర్థం చేసుకోగలను. సెకండ్ టైం ఆలాప అయిన తర్వాత యోగులైన మహాభోగులైన మనసు పడే మనోజ్ఞ సీమ సురవరులు అంతే సీమ అంటున్నావు, విన్నాను బాగానే ఉంది అది కూడా. సీమ సురవరులు అక్కడ ఆ నోట్ వస్తుంది కాబట్టి నువ్వు ముందుగా అనాల్సిన అవసరం లేదు. అది ఎంత గమ్మత్తుగా అంటారు, సరాగాల ఘంటసాల గారు ఆ భీముడు ఒక ధీర సరాగాల వల్ల ఉంటుంది, ఇది గట్టిగా ఉంటాడు ఆయన. కలసి సొలసే అనురాగ సీమ మహాగమ్మత్తుగా ఉంటుంది ఆయన వాయిస్లో. యోగులైన అన్నప్పుడు సుశీల గారు ఎంత నేసల్గా అంటారు, నువ్వు బాగా విను మళ్ళీ. యోగులై మహాముద్దుగా అంటారు ఆవిడ, అది యోగులైన. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పాటలో ఉన్న ప్రాముఖ్యతని జనానికి చెప్పడం కోసమే కాదు, ఇవన్నీ గుర్తుంటే మళ్ళీ అలా పాడడానికి నువ్వు ప్రయత్నిస్తావు అని. దీంట్లో ఈ పాటలో విపరీతమైన సుఖం ఉంది, మాధుర్యం ఉంది. దాంతోపాటు భీముడు ఉన్నాడు కాబట్టి ఆయన రావడానికి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉంది సినిమా మొత్తం. జమ్ చం జం చంక్ చానీలు ఇలా నడుచుకుంటూ వస్తారు ఆయన గద పెట్టుకొని. ఆ బిగినింగ్ ఆలాప్ కొంచెం ఊపిరి ఎక్కడ తీసుకోవాలో బాగా చేయాలి, ఓకేనా? శుభం భూయాత్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చాలాసేపటి నుంచి కూర్చొని ఉన్నాడు పాపం ఆ కుర్రాడు. వెంకటేశ్వర మహాత్యం సినిమా నుంచి ఘంటసాల మాస్టర్ గానం చేసింది, పెండియాల నాగేశ్వరరావు గారు స్వరపరిచింది, ఆత్రేయ గారు రాసింది. శేషశైలవాస శ్రీ వెంకటేశ. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస. శేషశైలవాస శ్రీ వెంకటేశ. చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు. ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి, ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి, మురిపించి లాలించి ముచ్చటల తేల్చి. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస. శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఈ పాట సెలెక్ట్ చేసుకున్నందుకు ముందుకు ఈ బాబుని మనం అందరూ అభినందించాలి. ఎందుకంటే ఇది మామూలు పాట కాదు, ఇది ఒక ప్రేక్షకుడిగా నేను చెప్పేది. ఈ పాటలో ఘంటసాల గారిని పవళింపు సేవ చూడని వాళ్ళు ఎవరైనా సరే ఈ ఒక్క సాంగ్ సినిమాలో చూస్తే మీరు తిరుపతిలో పవళింపు సేవ చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఘంటసాల గారు ఒకరోజు తిరుపతి వెళ్ళారంట. వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని బయటకు వస్తే ఇటేమో భగవద్గీత, ఇటు వెంకటేశ్వర స్వామి పాటలు, ఇవన్నీ కూడా ఆయన పాటలు వినబెడితే ఒక్కసారి వెంకటేశ్వర అని పెద్ద కేకేశారంట. అది అదృష్టం, అంత గొప్ప అదృష్టం ఆయన దక్కింది. తర్వాత మా బాలుగారికే దక్కింది. చాలా బాగా పాడాను ఆయన, వేరేం లేదు. ఆఖరిన సంగతి ఫినిషింగ్ ఏంటో నాకు అర్థం కాలే. ఎలా ముక్తాయింపు ఇచ్చే పాటకి
శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఇలా ఇలా పాడుంటే చాలా బాగుంటుంది. అక్కడ ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది, ఊపిరి తగ్గిపోవడం ఏదో జరిగింది. ఏ రాగంలో ఉంది ఈ పాట? రీతిగౌళ రాగం. తెలుసు మరి భయపెడతావేంటి అలాగే? రీతిగౌళ రాగానే ఇంతకంటే ఏ కీర్తనలోనూ ఇంత అందంగా పొదువుకోబడడం నాకు తెలియదు, ఇంత భావుకథతో పాడబడడం నాకు తెలియదు, ఇంత అందంగా దేవుడి గురించి రాయడం నాకు తెలియదు. ఇవాళ ఇంత అందంగా అనుభూతిని మళ్ళీ మీలాగా నీ ద్వారా మేము పొందడం నాకు తెలుసు. అది మాత్రమే తెలుసు నాకు, మిగతావి నాకేం తెలియదు. శుభం చిన్న అన్నమయ్య. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్. నమస్కారం. ఈ వారం మార్క్స్ చదవడం దేనికంటే ప్రతి వారం కూడా ఉజాలా టెక్నో బ్రైట్ వారు ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకు గాను 5,000 రూపాయల బహుమతిని ఇస్తున్నారు కదా. సో ఈ మార్క్స్ ఇప్పుడు చదవకపోతే వాళ్ళలో ఎవరు బెస్ట్ అని మనకు తెలియదు ఇప్పటికీ. కానీ ఈ బెస్ట్ని చూసుకొని ఎవరు నిష్క్రమణ అవుతారని ఇందులో తక్కువ ఉన్న మార్కులను చూసి మీరు అనుకోకండి. ఎందుకంటే వీళ్ళు వచ్చే అధ్యాయంలో కూడా పాడిన తర్వాతనే, ఇవాళ బాగా పాడిన వాళ్ళు రేపు బాగా పాడకపోవచ్చు, ఇవాళ తక్కువగా పాడిన వాళ్ళు వచ్చే అధ్యాయంలో ఇంకా బాగా పాడవచ్చు. సో ఆ సగటు మార్కులు ఎలా ఉంటాయో దాన్ని బట్టే నిష్క్రమించడం అనేది జరిగేది. ఈ ఉజాలా టెక్నోబ్రైట్ వాళ్ళు ఇస్తున్నది మాత్రం ఇవాళ పాడిన వాళ్ళల్లో బాగా పాడినటువంటి చిరంజీవికి 5,000 రూపాయలు బహుమతినిస్తారు. ఇదే కాకుండా ఈ వారం నుంచి మనకు వారి తర్వాత ఎక్కువ మార్కులు వచ్చిన నెక్స్ట్ బ్రైట్ పర్ఫార్మర్కి ఐటీసీ వారు ఒక బహుమతిని ఇస్తున్నారన్నమాట. సో అది కూడా వారికి కూడా వారి వదాన్యతకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ముందుగా మార్కులను చదువుతాను. అంజని నిఖిల 80%, మేఘన 78%, సాహితి 68%, వినయ శ్రీధర్ 78%, సునయన 84%, మహతి 79%, రాఘవేంద్ర 85%, లక్ష్మీ మేఘన 86%, దివ్యమాలిక 68%, గణేష్ రేవంత్ 83%. సో ఇవాల్టి బెస్ట్ పర్ఫార్మెన్స్ లక్ష్మీ మేఘన ఉత్తమ ప్రతిమా ప్రదర్శనకు 5,000 నగదు బహుమతిని కోడి రామకృష్ణ గారి చేతుల ద్వారా అందుకుంది. చంగ్ రే బంగారు రాజా, చంగ్ చంగ్ రే బంగారు రాజా. నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మర్కి ఐటీసీ వారి బహుమతి చిరంజీవి రాఘవేంద్ర. మళ్ళీ వచ్చే వారం సోదరితోనే కలుసుకుందాం అందరం. ఈ పిల్లలు ఇంకా బాగా పాడాలి, ఎవరు నిష్క్రమిస్తారని ఎందుకు ఆలోచించాలి మనం, దాని గురించి వద్దు. వీళ్ళందరూ బాగా పాడాలి, మనందరం బాగా ఆలోచించాలి, ఇంకా మంచి మంచి విషయాలు తమ్ముడు చెప్తే వినాలి. సో అంతవరకు సెలవు తీసుకుంటాం మీ ముందర నుంచి. సర్వే జనా సుజనో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ.